ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బజరంగ దళ అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు హనుమాన్ భక్తులతో పాటు సామాన్య జనం అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మేము హనుమాన్ శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి ఈ హనుమాన్ శోభయాత్రకు భక్తులు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ శోభయాత్రను ప్రతి ఏటా మేము బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హిందువులందరినీ సంఘటితం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. హిందువులందరినీ సంఘటితం చేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కొన్ని వందల మందిని, వేల మందిని ఇక్కడికి సమకూర్చుకొని మేము పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడికి ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? అంటే ఇక్కడ ఎలా వెళ్తుంది, అంటే ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడికి మేము దాదాపు ఒక 1000 మంది వస్తారని అంచనాగా ఉన్నాము. 1000 మంది రావచ్చు, అంతకంటే పై ఎక్కువ కూడా రావచ్చు. ఇది వేములవాడ పురవీధుల చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే ఎండింగ్ అవుతుంది. నటరాజ బొమ్మ టార్చ్ దగ్గర ఎండింగ్ పూర్తి అవుతుంది. దాదాపు ఒక 1000 మంది సంఖ్య వస్తుందని భావనలో ఉన్నాం మేము. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మరికొద్ది రోజులు అయితే హనుమాన్ చిన్న జయంతి సైతం ఉంది. దానికి సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే హనుమాన్ భక్తులు సైతం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుంచి అయితే అనంతరం కొండగట్టుకి అయితే ఆ ప్రయాణం అయితే అవుతుంటారు. అక్కడ మాల విరమణ సైతం చేస్తుంటారు కదా. అంటే ప్రస్తుతం ఇక్కడికి హనుమాన్ భక్తులు వస్తున్నారా? వస్తారు, కంపల్సరీ హనుమాన్ భక్తులదే ఈ శోభయాత్ర. ఇక్కడికి దాదాపు 100% హనుమాన్ భక్తులే ఎక్కువ పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడికి కొండగట్టుకు పోయే వ్యక్తులు అలాగే ధర్మపురి ఇలా మన అగ్రహారం పోయే స్వాములు అందరూ ఇక్కడికి శోభయాత్రలో పాల్గొని వివిధ ప్రాంతాలకు వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే వేములవాడ మొత్తం కాషాయం మయమైన పరిస్థితి అయితే చూస్తున్నాం కదా. అంటే ఇంకా ఎలా ఉండబోతుంది సార్ ఇవాళ? ఎలా ఉండబోతుంది అంటే హనుమాన్ జయంతికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, వేములవాడ మొత్తం కాషాయమయం అవుతుంది. ఇక్కడ రాజాన ఉన్నాడు, మన వేషంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాదు, ఇది వారు అన్నట్టు చాలా సంవత్సరాలు కూడా ప్రతి పండుగ ఇక్కడ కాషాయమయం అవుతుంది. ఇక్కడ ఎస్ఎస్ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాలను బాగా చేస్తున్నాం. ప్రతి మంగళవారం కూడా భీమేశ్వరంలో హనుమాన్ చాలీసా కూడా జరుగుతుంది 27-28 వారం. కాబట్టి ఇక్కడ చాలా అంటే 81-82 నుంచి కూడా వేములవాడ కాషాయమయం అయిపోయింది. 81 నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా చాలా సనాతన ధర్మం యొక్క భక్తులు బాగున్నారు. సనాతన ధర్మం ఇక్కడ వేములవాడలో చాలా బాగా ఉంటుంది. ఆంజనేయ భక్తులు కూడా, హనుమాన్ భక్తులు కూడా వారు కూడా శోభయాత్ర చేస్తారు చాలా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్టయితే హిందూ సమాజం ఏకత్రీకరణ కావాలి. ఎందుకంటే కొన్ని దుష్టశక్తులు హిందువులను అణిచివేయాలని చూస్తున్నాయి. దానికి అందరం కలిసి హనుమాన్ శోభయాత్రలో పాల్గొని హిందూ ఐక్యత చాటాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. ఓకే సార్, చెప్పండి, అంటే ఇంకా ఎలా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది హనుమాన్ భక్తులు అయితే ఉన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా అయితే మేమైతే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది హనుమాన్ భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిరిపూరు తాలూకా మండలం బెజ్జూరు నుంచి పావనపేట గ్రామం. మేము 10 మంది భక్తులం ఇక్కడికి వచ్చాము. ఆంజనేయ మాల వేసుకొని ఈడ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇడికెళ్ళి మర్ర ఈరమాల కొండగట్టకాడ తీస్తాం ఇక్కడ అయినాక బ్రహ్మాండంగా చేసినాక. సార్ చెప్పండి, అంటే మీరు ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి మీది? అది కొండగట్టుకు ప్రయాణం. ఇక్కడ దర్శనం చేసుకొని రేపు పొద్దున కొండగట్టుకు వెళ్ళి కొండగట్టు కాడ విరమల చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే సార్, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హనుమాన్ మాల వేసుకుంటున్నారు? అంటే ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి ఇంకేం చెప్తారు? చెప్పేది ఉంది, హనుమాన్ అంటేనే ఎటువంటి భయాలు, చీడపీడలు ఏమున్నా, పీడలు అంటే చీడలు కాదు కానీ పీడలు గ్రహాలు ఏమున్నా తొలిపోతాయి అనేటువంటి నా హిందువుల నమ్మకాన్ని నిలుపుకోవడం కోసం చేసినటువంటిది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు మీరు దీనిలో పాల్గొంటున్నారా? అంటే ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? మరి ఇప్పుడు మేము ఇక్కడే లోకలే, మేము స్వాములు అందరూ వస్తున్నారు, ఇంకా చేస్తాం, అట్టహాసంగా చేసుకుంటా ఉంటాం. ఓకే, అంటే పూజా నియమాలు ఎలా ఉంటాయి? అంటే హనుమాన్ జయంతికి సంబంధించి కావచ్చు, అంతేకాదు హనుమాన్ మాల వేసుకునే వాళ్ళంటే ఎటువంటి పూజా నియమాలు పాటిస్తారు? పూజా నియమాలు సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి జపాచరిస్తారు. చాలీసా కానీ దండకం కానీ చేసుకుంటారు, పూజలు వేసుకుంటారు. సాయంత్రం కూడా సూర్యోదయం తర్వాత చేసుకుంటారు. ఓకే సార్, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు? గత 5 సంవత్సరాలు చేసుకుంటాం సార్. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగా అనిపిస్తుంది. హిందూ ధర్మం కోసం ఇది హనుమాన్ దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వేములవాడలో శోభయాత్ర అనేది ఘనంగా నిర్వహిస్తారు హిందూ పరిషత్ వాళ్ళు.
ఈ సంవత్సరం కూడా శోభయాత్రలో పాల్గొందామని మేము రావడం జరిగింది గత 10 మందితోని 10 మంది స్వాములతోని. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే మేమైతే ప్రతి ఏటా ఇక్కడికైతే వేములవాడకైతే రావడం జరుగుతుంది. మేము చాలా దూర ప్రాంతాల నుంచి సైతం వస్తూ ఉంటున్నారు. కొంతమంది కాలినడకన సైతం వస్తున్నారు. ఏదేమైనప్పటికైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే పోలీసు అధికారులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే కాలినడకన వచ్చే వారికి అయితే కొంత రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇతరత్ర అయితే జరగకుండా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు అధికారులు సైతం చూస్తున్నారు. ఏదేమైనప్పటికైతే ఇక్కడ వేములవాడలో శోభాయాత్ర అయితే అంగరంగ వైభవంగా నిర్వహించడానికైతే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ దళ వారైతే ఎంతో అట్టహాసంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ హిందూ ధర్మ పరిరక్షణ మా లక్ష్యం అని అయితే ఇక్కడ ఉన్నవారు చెప్తున్నట్టే మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.